దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ దినమున చిన్న వాక్య ధ్యానంలోనికి వెళదాము. కీర్తనలో దావీదు రాసిన కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు వరకు గల దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన చేస్తా. మహోన్నతుడా, సర్వోన్నతుడమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీ కృప, నీ కాపుదల మాకు ఈ క్షణం వరకు భద్రపరిచావు దేవా. సజీవుల లెక్కలో ఉంచిన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నా దేవా, మా ప్రాణం కృంగి ఉండగా మాలో నిరీక్షణ జీవితం దయచేయండి ప్రభా. తండ్రి, నిన్ను నిందించకుండా, నీలో నిరాశ చెందకుండా ప్రభా, నీతో నా ప్రభా సంభాషించుకుంటూ మా ప్రాణమును నెమ్మదిపరుచుకుంటూ జీవించడానికి మీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవా, నాకు న్యాయం తీర్చుము అంటున్నాడు దావీదు మహారాజు. భక్తి లేని జనముతో నా పక్షంన వ్యాజ్యమాడుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? తనకు కష్టం వచ్చింది దావీదు మహారాజుకి. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. మరి వీటిలో అంటున్నాడు, నా దేవా, నాకు న్యాయం తీర్చవా దేవా. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు దేవా, నా పక్షమున వ్యాజ్యమాడు దేవా అని అడుగుతున్నాడు. కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుము. చూడండి ఏమంటున్నాడు? కపటము కలిగి దౌర్జన్యం చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నమ్మకం ఉంది, ఆయనకి నిరీక్షణ ఉంది, ఆయన నమ్ముతూ ఉన్నాడు, విశ్వసిస్తున్నాడు. ఏమని? కపటము కలిగి దౌర్జన్యం చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పక నీవు విడిపిస్తావు దేవా, నాకు తెలుసు. అయినప్పటికీ నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసేవెందుకు? నాకుంది, నమ్మకం ఉంది, కానీ దేవా, నీవే కదా నాకు బలమైన దుర్గముగా ఉన్నావు, నీవు తప్ప నాకెవరు లేరు కదా దేవా, నువ్వు నన్ను ఎందుకు త్రోసివేసేసావు అని దేవుని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. రెండవ ప్రశ్న కూడా వేస్తున్నాడు. నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా. చూడు, శత్రువులు ఎక్కువైపోయారు. మంచి పని చేసేవాడికి ఎప్పుడు కూడా శత్రువులే ఉంటారు. మంచికి ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉంటూనే ఉంటుంది. సత్యమునకు తప్పకుండా, మరి సత్యవాది లోక విరోధి అంటారు కదండి. కాబట్టి ఈ సత్యమునకు ఎప్పుడు కూడా విరోధంగా ఇంకొకటి బయలుదేరుతూనే ఉంటుంది. కాబట్టి అంటున్నాడు, నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా. నేను ఎందుకు సంచరిస్తున్నాను? నీవు నా దుర్గముగా ఉన్నావు కదా, నన్ను రక్షించదవు, తప్పకుండా నువ్వు రక్షిస్తావు. కానీ నాకెందుకో నా ప్రాణం నాలో బాధపడుతూ ఉంది. నేను చాలా కృంగి ఉన్నాను దేవా, నాకెందుకు ఈ బాధ? నా శత్రువుల చేతిలో వాళ్ళ పక్షంగా నా శత్రువుల పక్షమున నా పక్షంలో నువ్వు వ్యాజ్యమాడు, శత్రువులతో వ్యాజ్యమాడయ్యా. భక్తి లేని జనం ఉన్నారు నా చుట్టూ అంటున్నాడు. అట్లాగే కపటము అంటే వేషధారులు, అంత వేషమే. మన దగ్గర ఒక మాట, బయట ఒక మాట, మన వెనక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కపటము కలిగి దౌర్జన్యం చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు, నువ్వు తప్పకుండా విడిపిస్తావు దేవా, అది నాకు తెలుసు. అయినప్పటికీ నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసేసేవి ఎందుకు అని అడుగుతున్నాడు. చూడండి, అతను ఎంతో బలమైన విశ్వాసి, దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ ఏమంటున్నాడు? నీవు నాకు దుర్గమైన దేవుడవు కదా, నన్ను ఎందుకు త్రోసేసేసావు దేవా అని ప్రశ్న వేస్తున్నాడు దేవునికి. ఇంకొకటి రెండవ ప్రశ్న కూడా వేస్తున్నాడు. నా శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా. ఎస్, మనకు కూడా దేవుని భక్తిలో ఎంతగా ఉంటామో ఎప్పుడు శత్రువులు ఉంటానే ఉంటారు, శత్రుత్వం వహిస్తారు. మన మనసులో ఎవరు శత్రువులు ఉండరండి, మనం ఎవరిని శత్రుత్వం కోరుకోము. కానీ మనల్ని చూసి వ్యసనపడేవాళ్ళు మనతో ఎప్పుడు కూడా శత్రువులు కానీ వ్యవహరిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయ్యా అంటున్నాడు. నీ వెలుగు నీ సత్యము బయలుదేరచేయి నాకు పక్షంగా, అవి నాకు దారి చూపుతాయి, అవి నాకు త్రోవ చూపుతాయి అని అంటున్నాడు. చూడండి ఎలా అడుగుతున్నాడు దేవుని. మనమేనాడైనా మన జీవితాల్లో అడుగుతున్నాము ఆ విధంగా? ఇంత మంచి మాటలు మరి ఆ మహారాజులే, ఆ భక్తులే అడిగినప్పుడు మనం దేనికి పనికిరాని చెత్త వంటి వారము మనం అడుగుతున్నామా? మనలో గర్వము, పొగరు, ఒగరు అన్నీ మనకి సమకూడు ఉన్నాయి. కాబట్టి వాటిని తీసివేసుకొని దేవునితో మనం జాగ్రత్తగా, ఆయన మన దుర్గమని నమ్మి ఆయనతో మనము నడవలసిన వారమై ఉన్నాము. వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. చూడండి, నువ్వు ఏం చేస్తే నీ వెలుగును నీ సత్యాన్ని నా వైపు పంపించినట్లయితే, నా దగ్గరకు బయలుదేరి నా దగ్గర పంపించినట్లయితే, ఆ వెలుగు ఆ సత్యము కూడా నీ పరిశుద్ధ పర్వతానికి తీసుకొస్తాయి. ఆ వెలుగు సత్యము నీ నివాస స్థలములకు దగ్గరికి నన్ను తోడుకొని వస్తాయి దేవా అని అంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఆయన ప్రకాశత కలిగి
ఆయన యొక్క వెలుగులో నడుస్తూ, ఆయన సత్య బాటలో నడుస్తూ, సత్యమును అనుసరించి మనము కూడా దేవుని సన్నిధికి మరి చేరాలి అని అంటే మనం ఈ మాటలన్నీ మనం అడగవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి నీ వెలుగు నీ సత్యము నన్ను నీ పరిశుద్ధ పర్వతానికి తీసుకొస్తాయ్యా, అలాగే నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వస్తాయి దేవా అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాడట దావీదు మహారాజు? ఏమంటున్నాడు? అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు వస్తానంటున్నాడు. దేవుని బలిపీఠం అంటే ఏంటో తెలుసండి? ప్రార్థన. ప్రార్థన అనేది మనకు బలిపీఠం. ప్రత్యేకించి ఏదో ఒక పీఠం కట్టేసి ఒక ఇది చేయటం కాదండి. బలిపీఠము అంటే దేవుని యొక్క ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆ సమయమే మనం బలిపీఠము. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేసే దేవుని వద్దకు చేరుదును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని బలిపీఠం వద్దకు ఎప్పుడు చేరుతాం? ఆ సత్యము ఆ వెలుగు ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు మనల్ని తోడుకొని వస్తాయి కదా. అవి తోడుకొని వస్తే అప్పుడు నేను నీ బలిపీఠం దగ్గరికి వస్తాను, అంటే నేను ప్రార్థన చేస్తానయ్యా, నీతోనే ఉంటానయ్యా అంటే చెబుతూ ఉన్నాడు. దేవా, నా దేవా, సితారా వాయించు, నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదును. నీకు సితారా వాయించు, నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తానయ్యా. నా శత్రుబాధ నుంచి నన్ను తప్పించు, నాకున్న వేదన నుంచి నన్ను బయటకు తీసుకురా, నాకున్న కష్ట నష్ట ఈతి బాధల నుంచి నన్ను రక్షించు, నన్ను లేవనెత్తు. ముందుగా నీ వెలుగును నీ సత్యమును నా దగ్గరికి పంపించు దేవా. ఆ వెలుగు సత్యము నన్ను నీ దగ్గరికి తీసుకుని వస్తాయి. అప్పుడు నేను బలిపీఠం, నీ ప్రార్థన అనే బలిపీఠంతో నేను ఉంటాను. ప్రార్థన చేస్తూ నీ దగ్గరికి నేను సంతోషంగా నీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు దేవుని 2 ప్రశ్నలు వేశాడు దావీదు. ఏమన్నాడు దావీదు? నీవు నాకు దుర్గమైన దేవుడవు కదా, నన్ను ఎందుకు త్రోసి వేసేసావు అంటున్నాడు. అంటే తన కష్టం, తన బాధ, తన వేదన ఆ విధంగా ఉంది. నన్ను త్రోసేసావా, నన్ను విడనాటక ప్రభువా అని చెప్పేసి అన్నట్టుగా మనకి ఇక్కడ వాక్యం చూపిస్తూ ఉన్నది. రెండవ ప్రశ్నగా ఇంకొకటి మాట అంటాడు. మరి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై నేను సంచరిస్తున్నాను, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని మళ్ళీ ప్రశ్న వేశాడు. ఆ తర్వాత అంటాడు, ఇవన్నీ కాదు దేవా, నీ వెలుగు నీ సత్యము నా దగ్గర పంపించినట్టయితే నేను తప్పకుండా నీ దగ్గరికి, అవే నన్ను నీ దగ్గరికి తీసుకొని వస్తాయి. నీ ఉండే పర్వతము దగ్గరికి, నీ ఉండే నీ వాసస్థలముల దగ్గరకు అవి నన్ను తీసుకొని వస్తాయి. అప్పుడు నేను నా రక్షణకర్తమైన నా దేవుడు నీ దగ్గర నేను బలిపీఠం వద్దకు వస్తాను అంటున్నాడు. చూసారా, నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేవి దేవుని వద్దకు చేరుదును. నా దేవా, దేవా, నా దేవా, దేవా, నా దేవా, సితారా వాయించు, నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను. హల్లెలూయా. అంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు మరి దావీదు మహారాజు. మనమైతే అనగలుగుతున్నామా? లేదు. దేవుని ఏమంట, ఏం దేవుళ్ళే, చేసేవాళ్ళే, చేసేవాళ్ళకి చేస్తాడు, చేయని వాళ్ళకి చేయడు దేవుడు అని ఎంతో నిరాశ నిస్పృహలతో ఆయన మీద నిష్ఠూరముతో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నా ప్రియమైన సహోదరులారా, నిష్ఠూరం వద్దు. ఒకనొక దినమున్నది, మనకి ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నదని విశ్వసించండి దయచేసి. విశ్వాసంతో మనం ఉన్నట్లయితే, నిరీక్షణతో మనం ఉన్నట్లయితే తప్పకుండా ఆయన వెలుగు, ఆయన ప్రకాశత మన మీద ఉదయింపచేస్తాడు. ఆయన యొక్క సత్యమును మనకు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట అంటున్నాడు దావీదు మహారాజు. ఏమంటాడు? తన ప్రాణంతో చెప్పుకున్నాడు ఈసారి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. చూడు, దేవుణ్ణి ఆ విధంగా అడిగి తను అంటున్నాడు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోయావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. నిజంగా నా ప్రాణమా, నువ్వు చాలా తొందర చేస్తున్నావు, నాలో చాలా కృంగుబాటును కలిగిస్తున్నావు నా ప్రాణమా, నువ్వు వద్దు, అట్లా చేయకు, నాకు దేవుని యందు నిరీక్షణ ఉంచు నా ప్రాణమా అని చెబుతున్నాడు. చూసావా, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఎవరు మనుషుల మీద మనం నిరీక్షణ ఉంచొద్దండి దయచేసి. మానవుడు నమ్మిస్తాడు, మోసం చేస్తాడు. స్త్రీ అయినా పురుషుడైనా నమ్మిస్తారు, గోతులో దించేస్తారు. ఆ పడిన గోతులోంచి మళ్ళీ మనం లేవాలంటే చాలా 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 కష్టం అండి. అబ్బా, దేవానికి స్తోత్రం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. చూసావా, ఆయన ఏమంటున్నాడు ప్రాణంతో, నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు, నాలో నువ్వు నన్ను తొందర చేయొద్దు, నా రక్షణకర్త అయిన నా దేవుడు నాకున్నాడు, కాబట్టి నేను నిరీక్షణ కలిగి ఉంటాను. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు నా ప్రాణమా అని ప్రాణాన్ని కూడా గద్దించుకుంటున్నాడు. దేవుని ఏమో 2 ప్రశ్నలు వేశాడు. తన ప్రాణాన్ని ఏమి చెప్పుకున్నాడు? నచ్చ చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో. నువ్వు తొందరపడొద్దు, కృంగిపోవద్దు, నాలో ఉండి దేవుని యందు నిరీక్షణ ఉంచు నా ప్రాణమా, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్నే స్తుతిస్తాను అంటున్నాడు. ఇంకనూ నేను ఆయన్నే స్తుతిస్తాను అంటున్నాడు. కానీ ఈ మాట మీద ఎంత చక్కని పాట ఉంది, 2 లైన్లు పాడి వినిపిస్తానండి. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో
యెహోవా యందే నిరీక్షణ ఉంచుము గనుక నీవు నా ప్రాణమా. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి వాక్య ధ్యానమును దీవించి ఆశీర్వదించునుగాక. వింటున్న వారు వినబోతున్న వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.